అని చెప్పండి. ఇప్పుడు మీ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చూస్తే కనుక ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ కనిపిస్తా ఉంది? ఈ ఎన్నికలకు సంబంధించి. ఓ పక్క మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఈ పరిధి మొత్తం గాని, ఈ జిల్లా మొత్తం నా సొంత జిల్లా, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కదా! సో, ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జరగబోయే ఎంపీ ఎలక్షన్ మీద ఎంతవరకు ఉంటుందంటారు? నా పేరు శ్రీనివాసులు. ఇక్కడ మాత్రం మాత్రం కాంగ్రెస్‌కి ఎలాంటి ఇదేం లేదు. కాకపోతే నా జిల్లా అని కాసి ఆయన ఏమైతే చెప్తున్నాడో, ఆమె ఎన్ని కండువాలు మార్చింది, ఈయన ఎన్ని కండువాలు మార్చినాడు అని చెప్తున్నాడు. తాను గతంలో ఎన్ని కండువాలు మార్చినాడు అనేది తాను తెలుసుకునాల. తెలుసుకున్న తర్వాత మాట్లాడాల. తన జిల్లాలో కూడా లేని పట్టు ఇక్కడ ఏమాత్రం లేకుంటుందని మా అభిప్రాయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము 1992 నుంచి స్వయం సేవక్గా పనిచేస్తూ ఉన్నాము. అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు ఏమాత్రం కూడా కాంగ్రెస్ పైన ఇది లేదు. ఖచ్చితంగా డీకే అరుణ గారు ఇక్కడ ప్రభావం చూపుతారు. ఖచ్చితంగా ఆమె గెలుస్తుంది. సో, వంశీచంద్ర రెడ్డికి సంబంధించి ఎప్పుడైనా ఈ సమస్యల మీద అంటే గతంలో కూడా పోటీ చేసి ఉన్నారైనా మళ్ళీ ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు కదా! ఎప్పుడైనా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం గానీ, ఇక్కడ ఫోకస్ చేసేటువంటి సందర్భం ఎప్పుడన్నా ఉందా? మేము మాత్రం వంశీచందర్ రెడ్డి చూసింది గతంలో పోటీ చేసినప్పుడు అభ్యర్థిగా వచ్చినప్పుడు మాత్రమే చూసినాం. ఇప్పుడు అభ్యర్థిగా వచ్చినప్పుడు మాత్రమే చూస్తున్నాం అన్నట్ల. ఆయన ఎక్కడ కూడా ప్రజల సమస్యల పట్ల ఏ రోజు కూడా ఒక స్టేట్మెంట్ చూడలేదు. ఎక్కడ కూడా ఇది చేయలేదు. అరుణమ్మ అదేవిధంగా వేరే పార్టీలో ఉంటే కూడా ప్రజల సమస్యల పైన ఆమె కొట్లాడింది. అన్ని ప్రాజెక్టుల పైన కూడా ఆమె చూసి మొత్తం ప్రజలకు కూడా వివరించింది. ఏం పేరండి? మా పేరు వెంకటేష్ సార్. లోకలా సార్? లోకల్లో. ఓకే. సో, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. సో, ఎట్లా ఉండబోతుంది సార్ పార్లమెంట్ ఎన్నికలు? ఎస్పెషల్లీ మీ మహబూబ్‌నగర్ పార్లమెంట్కి సంబంధించి ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ ఉందంట? ఇక్కడ మహబూబ్‌నగర్ పార్లమెంట్కి సంబంధించి దాదాపు ఒక విధంగా 3 పార్టీలు కూడా మంచి టగ్గఫరే ఉంటాం అనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే రాష్ట్ర పరిస్థితుల బట్టి నాయకుల వాళ్ళ అంచనాలు, వాళ్ళకున్నటువంటి స్వార్థ ప్రయోజనాలు చూస్తుంటే కొంచెం బీఆర్ఎస్ వీకే అని అనిపిస్తుంది. బహుశా ఇక్కడ గట్టి పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుందని అనుకుంటున్నాం. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గం వచ్చారు గట్టి పోటీ. బీజేపీ నుంచి డీకే అరుణ గారు ఉన్నారు, కాంగ్రెస్ నుంచి వంశీచంద్ర రెడ్డి. ఈ ఇద్దరి మధ్య అభ్యర్థుల విషయంలో చూస్తే కనుక ఎక్కువ ఎవరు ప్రజల్లో ఉన్నారు, ప్రజా సమస్యల మీద ఎక్కువ ఫోకస్ చేసేటువంటి వ్యక్తిత్వం ఎవరు అనుకోవచ్చు? అంటే ఒక విధంగా చూస్తేనేమో సరే, ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల బట్టి అంటే ఒకరొకరికి కొంత వాళ్ళ ప్రాంతం మీద పట్టు ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూస్తేనేమో మహబూబ్‌నగర్ అభ్యర్థి అయినటువంటి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గారికి కొంత ఇక్కడ సానుకూలమైన అంశాలే కనిపిస్తున్నాయి. ఒకటి, ఆమె సొంత నియోజకవర్గము అంటే దాదాపు పుట్టినటువంటి ధన్వాడ, నారాయణపేట జిల్లా పరంగా చూసినా, కాన్స్టిట్యూన్సీ పరంగా చూసినా ఆమెకు అదొక ప్లస్ పాయింట్. రెండవది, మొక్తల్ నియోజకవర్గాన్ని దాదాపు వాళ్ళ నాయన కానీ వాళ్ళ అంటే సరే సమీకరణాలు ఏం జరిగినప్పుడు కూడా కొంత ఇక్కడ ఉన్న ప్రజలకి ఈ 2 నియోజకవర్గాలకైతే బాగా సుపరిచితురాలు. అది ఆమె ప్లస్ కావచ్చు. రెండవది ఏమంటే మాజీ ఉమ్మడి జిల్లా మంత్రిగా కూడా పనిచేసింది కాబట్టి ఇంకా అనేక కారణాలతో చూస్తే కొంచెం డీకే అరుణకి సానుకూలమైన అంశమే ఉండొచ్చు అనుకుంటున్నాం. బిజినెస్ చేస్తాం. ఎట్లా ఉంది చెప్పండి, ఒక కామన్ మ్యాన్గా మీరు చెప్పండి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో? పార్టీ పరంగా ఎంపీ ఎలక్షన్స్లో ఎవరు గెలిచే ఛాన్స్? ఎంపీ ఎలక్షన్ అంటే పైన మోదీ అంటే కొద్దిగా ఆలోచన వస్తుంది. ఓకే. అంటే మోదీ పాలన నచ్చిందా? ఏం నచ్చిందండి పాలన మోదీ? ఎందుకంటే మోదీ వచ్చినప్పుడు కొద్దిగా బాగానే ఉంది కదా, ఎడ్యుకేషన్కి అదొక బాగానే ఉంది. ఓకే. సో, అందు గురించి ఆయన రావాలి. ఓకే. సో, ఏమేమో చెప్పేసి ఇస్తాడు, మధ్య అట్లా అయింది. ఏమైంది కర్ణాటక అట్లా చేసినాడు, ఇరవై ఆడానికి ఏమి ఇస్తున్నాడు చెప్పు, అదే ప్రాబ్లం అవుతుంది. ఏమైనా ఇంప్లిమెంట్ కాలేదు ఇక్కడ చెప్పిన హామీలు? కాంగ్రెస్ ఏమైంది సార్, ఈ బస్సు ఒకటే చేసినాడు, ఇంకా ఉండదు సార్. మిగతా అయితే ఏం కాలేదంట, అంతే ఉంటుంది. ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు? మోదీ గెలుస్తారు. ఎందుకంటే మోదీ అనుకుంటున్నారు? ఎందుకంటే కింద పైన మోదీ ఉండడం వల్లనే దేశం ఇప్పటి వరకు ఇంత సురక్షితంగా ఉంది. ఇక మోదీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తే ఇంకా ఇప్పటికీ చూస్తున్నాం మనం బేట. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి కూడా చూస్తున్నాం. కర్ణాటకలో కానీ, ఇక్కడ తెలంగాణలో కానీ, ఇక హైదరాబాద్ ఎక్కడైనా సరే ఇప్పటికీ ఇంకా చాలా ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా మోదీ ఉండడం వల్లనే ఇంకా నాకు తెలిసినంత దేశం సురక్షితంగా ఉందని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆయననే రావాలి, ఖచ్చితంగా వస్తాడు కూడా. ఖచ్చితంగా అరుణమ్మనే గెలుస్తాడు, డౌటే లేదు. సరే, ఆమె ఇప్పుడు వరకు ఈ జనాలతో వచ్చి కలవడం చేయకపోయినా కానీ
కాకపోతే ఇక ఖచ్చితంగా ఆమె వస్తుంది, ఆమెనే గెలిపిస్తాం, మేము కూడా గెలిపించదు, ఆమెనే గెలిపిస్తాం, ఆమెకే ఓటేస్తారు. ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మోదీకి వేసి మోదీని గెలిపిస్తారు సార్. పార్టీలకు సంబంధం లేదు పార్టీతో సంబంధమే లేదు. ఓకే. మనకు దేశం బాగుండాలంటే పైన ఆయన ఉండాల్సిందే.